ఏవిఎస్ హాస్పిటల్ సౌజన్యంతో రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ ఎలైట్ ఉచిత వేర్కో వెన్స్ డిక్టేషన్ క్యాంప్ నిర్వహించడం అభినందనీయమని రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ సురభి శారద పేర్కొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ ఎలైట్, రోట్రాక్ట్ క్లబ్ ఆఫ్ కాకినాడ ఎలైట్ సంయుక్తంగా మెడికల్ క్యాంప్ను నిర్వహించారు. వేర్కోన్ వైన్స్ నిర్వహణకు ఎక్స్పీరియన్స్ డాక్టర్స్తో ఉచిత మెడికల్ చెకప్ చేసి నిర్వహణకు తగు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ గవర్నర్ సురభి శారద ముఖ్య అతిథిగాను, క్లబ్ ఎక్స్టెన్షన్ చైర్మన్ బ్లూ స్టార్ రవి గెస్ట్ ఆఫ్ హానర్గా విచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ పవన్ను, సెక్రటరీ శ్రవంతిని, రోట్రాక్ట్ ప్రెసిడెంట్ చాగంటి వైష్ణవిని, సెక్రటరీ శ్రీని, వైస్ ప్రెసిడెంట్ హిందూని అభినందించారు. రోటరీ క్లబ్ మెడికల్ క్యాంపుకు ఉచిత వైద్యానికి గవర్నర్ శ్రీ కళ్యాణ్ చక్రవర్తి సపోర్ట్ చేసే విధానాలకు ధన్యవాదాలు తెలుపుతూ కొనియాడారు. ఈ రోటరీ క్లబ్ కాకినాడ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఫ్రీ క్యాంప్ అనేది నిర్వహిస్తున్నాము. వారికోస్ వెయిన్స్ గురించి. వారికోస్ వెయిన్స్ చాలామందికి అవగాహన ఉండదు. సో ఆ అవగాహన కోసం ఈరోజు ఫ్రీ క్యాంప్ ఈ రోటరీ క్లబ్ ద్వారా మేము ఇక్కడ నిర్వహించాము. వారికోస్ వెయిన్స్ అనేది కాళ్ళల్లో రక్తం సరిగ్గా సరఫరా అవ్వకపోతే వచ్చే నరాలు అనమాట. చాలామంది అవి ఉప్పు నరాలు నార్మల్గా వచ్చాయి అనేసి వదిలేస్తారు. సో దానికోసం అవగాహన కోసం ఈరోజు ఈ ఫ్రీ క్యాంప్ అనేది నిర్వహిస్తున్నాము. వారికోస్ వెయిన్స్ అనేవి ఎందుకు వస్తాయంటే కాళ్ళల్లో మెయిన్ నరం ఉంటుంది. అది రక్తం అనేది మంచిగా గుండెకి సరఫరా చేసి చెడు రక్తం మంచి రక్తం అనేది కాళ్ళకి మొత్తం సరఫరా చేస్తుంది. ఎప్పుడైతే ఎక్కువసేపు నిల్చోవడం వల్లనో, మనిషి లావుగా ఉండడం వల్లనో, ఏజ్ వల్లనో, బరువుగా వల్లనో, పేరెంట్స్కి జెనెటిక్ వల్ల ఉండడం వల్లనో ఈ వారికోస్ వెయిన్స్ అనేది వస్తుంది. అలా ఎక్కువసేపు నిల్చోవడం వల్ల మెయిన్ నరం ఏదైతే ఉంటుందో బ్లడ్ సర్క్యులేషన్ మొత్తం చేస్తుంది. ఎప్పుడైతే వాల్ డ్యామేజ్ అవుతుందో కాళ్ళల్లోకి తిరిగి రక్తం వచ్చేసి అక్కడ ఉన్న రక్తం పగిలిపోవడం, పుండ్లు పడడం, మొద్దుబారడం, నొప్పి రావడం, సూదితో పొడిచినట్టు ఉండడం, మంట ఇవన్నీ ఉంటాయన్నమాట. పెద్ద వాటికి లేజర్ సర్జరీ చేయాల్సి వస్తుంది. మెయిన్గా నరం పాడైపోయి వాల్ డ్యామేజ్ ఉన్న వాటికి లేజర్ సర్జరీ చేయాల్సి వస్తుంది. స్టార్టింగ్ స్టేజ్ ఉన్న వాళ్ళకి జనరల్గా మేము స్టాకింగ్స్ చెప్పి కొన్ని టాబ్లెట్స్ చెప్పి. అలాగే రోటరాక్ట్ క్లబ్ ప్రెసిడెంట్ వైష్ణవి, చాగంటి వైష్ణవి, అలాగే వైస్ ప్రెసిడెంట్ హిందూ, వీళ్ళందరూ వచ్చి తేజస్విని వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు. మా క్లబ్ ప్రెసిడెంట్ పవన్ గారు, అలాగే సెక్రటరీ శ్రవంతి గారు, మెంబర్స్ గత 15 రోజులుగా క్యాంపెయిన్ చేస్తూ పబ్లిసిటీ ప్రజల్లోకి తీసుకెళ్తూ ఈ అద్భుతమైన అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా వీళ్ళంతో 10 రోజుల నుంచి అన్ని రకాలుగా క్యాంపెయిన్ చేశారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మాకు ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటాకి మాకు ఎంతో సహాయ సహకారాలు ఇస్తున్న డిస్ట్రిక్ట్ గవర్నర్ మన వై కళ్యాణ్ చక్రవర్తి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ఉదయం 8:30కి ఈ కార్యక్రమం స్టార్ట్ అయిందంటే ఇంకా పదుల సంఖ్యలో అలా వస్తూనే ఉన్నారు పేషెంట్స్. ఉదయం 8:30కి అయినా మొదలెట్టినా సరే చింత ప్రజలకు అందుబాటులోకి తీసుకెళ్ళిన ఈ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళిన మా రోటరీ క్లబ్ ప్రెసిడెంట్, సెక్రటరీ, క్లబ్ మెంబర్స్కి, అలాగే మెడికల్ క్యాంపు ఏవిఎస్ హాస్పిటల్ సేల్స్ మేనేజర్, మార్కెటింగ్ మేనేజర్ శ్రీనివాస్ గారికి, మరి ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్న మా అసిస్టెంట్ గవర్నర్ అయినటువంటి సురభి శారద గారు ఎప్పుడు మా క్లబ్కి ప్రతి అవసరం మేము చేయాల్సిన కార్యక్రమాలు ముందు నుంచి క్లబ్ గ్రూపుల్లో ఇన్ఫార్మ్ చేస్తూ ఎప్పటికప్పుడు రిమైండ్ చేస్తూ ఈ కార్యక్రమానికి బిజీ షెడ్యూల్లో కూడా వచ్చి అటెండ్ అయిన అసిస్టెంట్ గవర్నర్ సురభి శారద గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఏవిఎస్ హాస్పిటల్ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే రోటరీ క్లబ్ పిల్లలైనటువంటి స్టూడెంట్స్ అయినటువంటి చాగంటి వైష్ణవికి, తేజస్వికి, హిందూకి, సెక్రటరీ కొలిపైన శ్రీనివాస్ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. వై కళ్యాణ్ చక్రవర్తి గారు, డిస్ట్రిక్ట్ గవర్నర్ గారి ఆధ్వర్యంలో ఈ ఇయర్ అంతా కూడా మెడికల్గా చాలా మంచి కార్యక్రమాలు ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చాము. అందులో భాగంగా ఈరోజు వెరికోస్ వెయిన్స్ గురించి ఏవిఎస్ హాస్పిటల్ రాజమండ్రి నుంచి డాక్టర్స్ ఇచ్చేస్తున్నారు. తంబాబతుల రవి గారు, అలాగే మన ఎలైట్ రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ పవన్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రోగ్రాంలో ఎంతోమంది అవగాహన కోసం ఇచ్చేసి ఉన్నారు. వాళ్ళకి ముందు అసలు ఎటువంటి ట్రీట్మెంట్ అందిస్తే వాళ్ళకి ముందు జాగ్రత్తలుగా తీసుకోగలుగుతాం అన్నది వాళ్ళకి నేర్పిస్తున్నారు. అలాగే ఈ వ్యాధికి సంబంధించి ఎన్నో ముఖ్యమైన విషయాలని వాళ్ళకి ఎన్లైటన్ చేస్తున్నారు. ఇది కేవలం
లేజర్ ట్రీట్మెంట్ ద్వారా చాలా తొందరగా ఆపరేట్ చేసి మనకి మంచి భవిష్యత్తుకి పునాది వేయాలని చెప్పి భావిస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు చాలా చోట్ల రోటరీ క్లబ్ ప్రారంభించింది. ఇది ఉచితమైన అవగాహన కార్యక్రమంతో పాటు వాళ్ళకి ఉచితంగా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ని కూడా ఇస్తున్నారు. కొంతవరకు వాళ్ళకి ఇన్ఫర్మేషన్తో పాటు మంచి మెడిసిన్స్, ట్రీట్మెంట్కి అవసరమైన ప్రతి విషయాన్ని వాళ్ళకి తెలియజేస్తున్నారు.